హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం లాస్ట్ ఇయర్ జరిగిన ప్రీవియస్ టెట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. షిఫ్ట్ 1 10th రోజున జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ తెలుగు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సాంకేతార్థ శాస్త్రం కేవలం గుర్తులకు, అవి సూచించే వస్తువులకు ఉన్న సంబంధాన్ని కాక గుర్తుల మధ్యనే ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. సాంకేతార్థ శాస్త్రం అనేది మాట్లాడే భాషని, రాసే భాషని మాత్రమే కాకుండా భావ ప్రసారానికి సాధనాలుగా ఉన్న సినిమా, వాణిజ్య ప్రకటనలు, మాట్లాడే పద్ధతి ఇలా అన్నిటికీ సంబంధించిన అన్ని రకాల గుర్తులను, సంకేతాలను అధ్యయనం చేస్తుంది. పై గద్యం ఆధారంగా సాంకేతార్థ శాస్త్రం ఏది అని అన్నాడు. ఫస్ట్ వన్, గుర్తులకు, అవి సూచించే వస్తువులకు ఉన్న సంబంధాన్ని మాత్రమే అధ్యయనం చేస్తుంది. ఆప్షన్ 2, మాట్లాడే భాషని గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది. ఆప్షన్ 3, రాసే భాషని గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది. ఆప్షన్ 4, గుర్తులు, వస్తువులకు ఉన్న సంబంధమే కాక గుర్తుల మధ్య పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ఎ కరెక్ట్ వన్. గుర్తులు, వస్తువులకు ఉన్న సంబంధమే కాక గుర్తుల మధ్య పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. ఇక్కడ ఉంది చూడండి, గుర్తులకు, వస్తువులకు ఉన్న సంబంధాన్ని కాక గుర్తుల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అర్థ పరిహీనకు నిరంతరము ఖేదము సంభవించును. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును. బుద్ధిహీనత వల్ల సమస్త కార్యములు నిదాగనది పురములట్లు వినాశము నందును. ధనవంతునికి పౌరుషమును, మేధా సంపత్తియు బంధుమిత్రులకు కలుగుదురు. పై గద్యాన్ని అనుసరించి సరికానిది అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ధనం లేనివాడికి నిరంతరం దుఃఖం కలుగుతుంది. ఆప్షన్ 2, నిరంతర దుఃఖం వల్ల బుద్ధిహీనత్వం కలుగుతుంది. ఆప్షన్ 3, బుద్ధిహీనత వల్ల పనులన్నీ వర్షాకాలం నదీ ప్రవాహము వలె వినాశనాన్ని పొందుతాయి. ఆప్షన్ 4, బుద్ధిహీనత వల్ల పనులన్నీ వేసవికాలం నది ప్రవాహము వలె వినాశనాన్ని పొందుతాయి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సరికానిది అన్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో మిగతావన్నీ, ధనం లేని వాడికి నిరంతరం దుఃఖం కలుగుతుంది. కరెక్టే కదా, ధనం లేని వాడికి ఎప్పటికీ దుఃఖం కలుగుతుంది. నిరంతరం దుఃఖం వల్ల బుద్ధిహీనత్వం కలుగుతుంది. కాబట్టి నిరంతరం దుఃఖం ఉండడం వల్ల బుద్ధిహీనత్వం కలుగుతుంది అన్నమాట. సో ఫోర్త్ వన్, బుద్ధిహీనత వల్ల పనులన్నీ వేసవికాలం నది ప్రవాహము వలె వినాశనాన్ని పొందుతాయి. సో ఫోర్త్ వన్ కరెక్ట్. హియర్ కానిది, సరికానిది పై గద్యంలో అన్నారు కాబట్టి థర్డ్ వన్, బుద్ధిహీనత వల్ల పనులన్నీ వర్షాకాలం నది ప్రవాహము వలె వినాశనాన్ని పొందుతాయి. ఆప్షన్ 3 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయార్జిత విస్తంభున న్యాయోగీశ్వరుండు వెట్టు నన్నం బాప్రలేయ పటిరాచల పద్యయ తయాత వైష్ణవాలికెల్లన్. పై పద్యంలో పటిరాచలము అనగా ఫస్ట్ వన్, హిమాలయ పర్వతం. ఆప్షన్ 2, మలయ పర్వతం. ఆప్షన్ 3, మందర పర్వతం. ఆప్షన్ 4, కైలాస పర్వతం. సో పటిరాచలము అనగా మలయ పర్వతం. పటిరాచలము అనగా మలయ పర్వతం అని అర్థం.
Option 2 is the correct answer. Next question. నెక్స్ట్ పద్యం చదవండి. పై పద్యంలో వీరిని కీర్తించారు. ఆప్షన్ 1 పరమేశ్వరుడు, ఆప్షన్ 2 ఇంద్రుడు, ఆప్షన్ 3 శ్రీరాముడు, ఆప్షన్ 4 శ్రీకృష్ణుడు. సో పై పద్యంలో ఎవరిని కీర్తించారు? శ్రీకృష్ణుడు. ఎవరిని కీర్తించారు? శ్రీకృష్ణుడిని కీర్తించారనమాట. ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. లోక సంచారి పుస్తక రచయిత. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోక సంచారి పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 సరోజిని నాయుడు, ఆప్షన్ 3 బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ 4 రాహుల్ సాంకృత్యాయన్. సో లోక సంచారి పుస్తక రచయిత ఎవరు అంటే రాహుల్ సాంకృత్యాయన్. ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. లోక సంచారి పుస్తక రచయిత రాహుల్ సాంకృత్యాయన్. నెక్స్ట్ క్వశ్చన్. గురువుల దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట అనే వ్యుత్పత్తినిచ్చు పదం. ఇక్కడ వ్యుత్పత్తార్థం పదం ఇచ్చినాడు. ఏ పదము కనుక్కోవాలన్నమాట. గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట అనేది దేనికి సరిపోతుంది? ఫస్ట్ 1 అవగతం, సెకండ్ 1 అనుసరణం, థర్డ్ 1 అధ్యయనం, ఫోర్త్ 1 అవలోకనం. సో ఆన్సర్ ఈస్ అధ్యయనం. అధ్యయనం. గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుట. అధ్యాయం అంటే నేర్చుకోవడమే కదా, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుకునుట. ఇది దేనికి వ్యుత్పత్తార్థం అంటే అధ్యయనానికి. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఇక్కడ ప్రకృతి వికృతులు అడిగినాడు, జతపరుద్దాం. ఫస్ట్ 1 బ్రద్న, బిడాలం, మేఘము, వృద్ధి. యా మేయులు, ప్రొద్దు, పిల్లి, వడ్డీ. సో ఇక్కడ ప్రకృతులు ఇచ్చినాడు, వికృతులు ఇచ్చినాడు అనమాట. చూద్దాం. బ్రద్ద. బ్రద్ద అంటే ప్రొద్దు. ప్రొద్దు అనగా బ్రద్న. బిడాలం. బిడాలం అంటే పిల్లి. బిడాలం అంటే పిల్లి. బిడాలం అంటే పిల్లి. మేఘము. మేఘము అనగా మేయిల. మేఘము అనగా మేయిల. వృద్ధి అంటే వడ్డీ. వృద్ధి అంటే వడ్డీ. సో ఆన్సర్ చూద్దాం. బ్రద్న అంటే ప్రొద్దు. బిడాలం అంటే పిల్లి. మేఘము అంటే మేయిలు. వృద్ధి అంటే వడ్డీ. సో ఆప్షన్స్ వచ్చేసి రా, లా, యా, వా. చూద్దాం. రా, లా, యా, వా. సో ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చదవండి. పై పద్య పాదాలను అనుసరించి సత్యాలు. ఆ ఇది చంపకమాల పద్యం. ఆ యతి, హి, భృం అక్షరాల మధ్య చెల్లుతుంది. ఈ పై పద్య పాదంలో జ గణాలు 2 మాత్రమే ఉన్నాయి. సో కింద ఆప్షన్స్ ఇచ్చినాడు అనమాట. ఆ ఈ మాత్రమే, ఆ మాత్రమే, ఆ మాత్రమే, ఆ ఈ మాత్రమే. కాబట్టి ఇది చంపకమాల పద్యం అన్నాడు. సో గణాలు తెలుసు కదా. చంపకమాల గణాలు వచ్చేసి నజబజ, జజరా. నజబజ, జజరా. సో పై పద్యాన్ని చూద్దాం. మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి చంపకమాలలో? 1 2 3 4 5 6 7 7 3 21. సో
21 అక్షరాలు ఉంటాయి దీంట్లో చంపకమాలలో. కాబట్టి ఇది ఏ పద్యం చంపకమాలనేనా? చంపకమాల అంటే నజబజ జజరా. గణాలు ఉన్నాయి కదా, గణాలు చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి లఘు గురువు లఘు, గురువు లఘు లఘు, పై పెద్ద ఇది చంపకమాల కరెక్టే కాబట్టి కరెక్టే. ఎతి స్థానం ఫస్ట్ దాంట్లో హీ ఉంది. దీనికి చంపకమాలలో ఎతి స్థానం ఎంత? చంపకమాల ఎతి స్థానం వచ్చేసి 11. చూద్దాం. 3, 6, 7, 8, 9, 10, 11. సో 11 చెల్లుతుంది కదా ఎతి స్థానం హీకి బ్రూమ్కి. అదే అన్నాడు, ఎతి స్థానం హీకి బ్రూమ్కి అక్షరాల మధ్య ఎతి చెల్లుతుంది అని. కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టే. పై పద్య భాగంలో జ గణాలు 2 మాత్రమే ఉన్నాయంట. నజ బజ జజరా, నజ బజ జజరా. కాబట్టి 2 కాదు, అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. కాబట్టి థర్డ్ వన్ రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ ఆ మాత్రమే కరెక్ట్. ఎక్కడుందో చూద్దాం. ఆ మాత్రమే. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఆ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. పై వాక్యంలో ఉన్న అలంకారాలు వరుసగా. సో పై వాక్యంలో ఉన్న అలంకారాలు వరుసగా అన్నాడు. ఫస్ట్ వన్ ఉపమాన ఉత్ప్రేక్ష, ఆప్షన్ 2 రూపక ఉపమాన, ఆప్షన్ 3 రూపక ఉత్ప్రేక్ష, ఆప్షన్ 4 ఉత్ప్రేక్ష ఉపమాన అలంకారం. సో ఆన్సర్ ఈస్ రూపక ఉపమాన అలంకారం. రూపక ఉపమాన అలంకారం. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నాటకాలు సంబంధిత రచయితలలో జతపరచండి. సో నాటకాలు ఇచ్చినారనమాట, ఎవరు రచించారో ఆ నాటకాలు జతపరుద్దాం. ఫస్ట్ వన్ ముక్తరాజ సుబ్బారావు, తాండ్ర సుబ్రహ్మణ్యం, పానుగంటి లక్ష్మీ నరసింహం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గయోపాఖ్యానం, పాదుకా పట్టాభిషేకం, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం. చూద్దాం. నాటకాలు ఉన్నారనమాట రచయితలు. ముక్తరాజ సుబ్బారావు తను రచించిన నాటకం వచ్చేసి శ్రీకృష్ణ తులాభారం. ముక్తరాజు సుబ్బారావు రచించిన నాటకం శ్రీకృష్ణ తులాభారం. నెక్స్ట్ సెకండ్ వన్ తాండ్ర సుబ్రహ్మణ్యం. సో ఇతను రచించింది నాటకం వచ్చేసి రామాంజనేయ యుద్ధం. థర్డ్ వన్ పానుగంటి లక్ష్మీ నరసింహం. ఇతని నాటకం వచ్చేసి పాదుకా పట్టాభిషేకం. సో నెక్స్ట్ వన్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఇతను రచించిన నాటకం వచ్చేసి గయోపాఖ్యానం. చూద్దాం. ముక్తరాజ సుబ్బారావు రచించిన నాటకం శ్రీకృష్ణ తులాభారం. తాండ్ర సుబ్రహ్మణ్యం. సో ఇతను రచించిన నాటకం వచ్చేసి రామాంజనేయ యుద్ధం. నెక్స్ట్ వన్ పానుగంటి లక్ష్మీ నరసింహం. ఇతను రచించిన నాటకం వచ్చేసి పాదుకా పట్టాభిషేకం. నెక్స్ట్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన నాటకం వచ్చేసి గయోపాఖ్యానం. ఆన్సర్ చూద్దాం. వాళ్ళ ర చూడండి, వాళ్ళ ర. సో ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. రాజేంద్రుడు, ప్రత్యక్షం, గురూపదేశం, దేశౌన్నత్యం, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, అనాదేశ సంధి, గుణ సంధి. సో రాజేంద్రుడు, రాజ ప్లస్ ఇంద్రుడు, కాబట్టి ఆన్సర్ ఇస్ గుణ సంధి. రాజా ప్లస్ ఇంద్రుడు వచ్చేసి గుణ సంధి. ప్రత్యక్షం, ప్రత్యక్షం వచ్చేసి యనాదేశ సంధి. ప్రత్యక్షం వచ్చేసి యనాదేశ సంధి. గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ దేశౌన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం, సో వృద్ధి సంధి. సో రాజేంద్రుడు వచ్చేసి గుణ సంధి, ప్రత్యక్షం వచ్చేసి యనాదేశ సంధి, గురూపదేశం వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి, దేశౌన్నత్యం వచ్చేసి వృద్ధి సంధి. సో వాళ్ళ యార్రా, వాళ్ళ యార్రా ఆప్షన్ 1లో ఉంది చూడండి. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లులానాలు పరమగునప్పుడు డాష్ నకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు డాష్ విభాషగా వస్తాయి. పై సూత్రంలో రిక్త స్థానాలలో వచ్చే పదాలు వరుసగా అన్నాడు. ఫస్ట్ వన్, ము వర్ణకము సరళాలు, లు వర్ణకము అనునాసికాలు, ము వర్ణము గసడ దవలు, ము వర్ణము దీర్ఘము. కాబట్టి లులనాల సంధి. సో లులనల సంధి. కాబట్టి లులనలలు పరమగునప్పుడు ము వర్ణకమునకు లోపంబును తత్పూర్వ స్వరంబునకు దీర్ఘము విభాషగా వస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ము వర్ణకము దీర్ఘము లులనలు వరుసగా వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పై వాక్యానికి సరిపోయే ఆధునిక వచనం గుర్తించండి. దుర్మతి కిహా ముంబరము గలదే మతి బరికింపన్. కాబట్టి ఆధునిక వచనం గుర్తించాలన్నమాట. ఫస్ట్ వన్, దుర్మతిక ఇహా ముంబరము మతి పరికింప గలదే. చెడ్డమతికి ఇహము బరము మతి బరికింప గలదే. దుర్మతికి ఇహము పరము మదిలో పరికిస్తే ఉన్నాయి. దుర్మతికి ఇహపరాలు మధ్యలో పరికిస్తే లేవు కదా. కాబట్టి ఆధునిక వచనం గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. దుర్మతికి ఇహపరాలు మతితో పరికిస్తే లేవు కదా. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానపీఠ పురస్కారాలకు సంబంధించి సరైనది. సో సరైనది అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, రావూరి భరద్వాజ 2012లో పాకుడు రాళ్ళు నవలకు ఈ పురస్కారం అందుకున్నాడు. సెకండ్ వన్, సి నారాయణ రెడ్డి 1980లో విశ్వంభర కావ్యానికి అందుకున్నాడు. ఆప్షన్ 3, విశ్వనాథ సత్యనారాయణ 1970లో 1000 పడగలు నవలకి ఈ పురస్కారం అందుకున్నారు. వన్ వచ్చేసి ఆ మాత్రమే, ఆ మాత్రమే, ఈ మాత్రమే, ఆ మరియు ఆ మాత్రమే. సో ఆన్సర్ చూద్దాం. జ్ఞానపీఠ పురస్కారాలకు సంబంధించింది సరైనది. సో దీనికి వచ్చేసి రావూరి భరద్వాజ 2012లో పాకుడు రాళ్ళు నవలకు పురస్కారం అందుకున్నాడు. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఆ మాత్రమే కరెక్ట్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాహిని పదానికి అర్థం. వాహిని పదానికి అర్థం సముద్రం, దయా, వైభవం, నది. వాహిని పదానికి అర్థం వచ్చేసి నది, వాహిని, నది.
ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నానార్థాలు జతపరచండి. నానార్థాలను జతపరచండి. నరుడు ధర్మం, వంశం, ఆశ, కులం, వెదురు, కోరిక, దిక్కు, అర్జునుడు మానవుడు, పుణ్యం, స్వభావం. సో కింద ఆప్షన్స్ ఇచ్చినాడు, జతపడదాం. నరుడు, నరుడు అంటే మనిషి కదా. అర్జునుడు మానవుడు, అర్జునుడు మానవుడు. ధర్మం, ధర్మం అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. ధర్మం అంటే చూడండి కింద ఆప్షన్స్ లో ఏమేమి ఉన్నాయో. పుణ్యం, స్వభావం, పుణ్యం, స్వభావం. వంశం అంటే కులం, వెదురు, కులం, వెదురు. ఆశ అంటే కోరిక, దిక్కు, ఆశ అంటే కోరిక, దిక్కు. నరుడు అంటే అర్జునుడు మానవుడు. ధర్మం అంటే పుణ్యం, స్వభావం. వంశం అంటే కులం, వెదురు, కులం, వెదురు. ఆశ అంటే కోరిక, దిక్కు. లావయార, లావయార. ఫస్ట్ వన్ చూడండి, లావయార కరెక్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సరస్వతి పుత్ర అవధాన పితామహ వీరి బిరుదులు. సో సరస్వతి పుత్ర అవధాన పితామహ అనే బిరుదులు ఎవరో చూద్దాం. వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న, రల్లపల్లి అనంతకృష్ణ శర్మ, బులుసు వెంకట రమణయ్య, బులుసు వెంకట రమణయ్య. సో ఆన్సర్ వచ్చేసి సివి సుబ్బన్న, సివి సుబ్బన్న. ఇతని బిరుదులు వచ్చేసి సివి సుబ్బన్న బిరుదులు సరస్వతి పుత్ర, సరస్వతి పుత్ర. రెండవది అవధాన పితామహ, అవధాన పితామహ. ఇవి రెండు ఎవరి బిరుదులు? సివి సుబ్బన్న. సెకండ్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గజల్ ప్రక్రియ గురించి సరికానివి. గజల్ అందరికీ తెలుసు కదా, సరికానిది అన్నాడు. కానిది ఫస్ట్ వన్, ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి ఈ ప్రక్రియ వచ్చింది. ఇందులో పల్లవికి మక్తా అని, చరణానికి మత్లా అని పేరు. థర్డ్ వన్, ఇందులో కవి నామముద్రను తఖల్లస్ అంటారు. కింద ఆప్షన్స్ ఇచ్చినాడు, క్యూ మాత్రమే, ఆర్ మాత్రమే, పి మరియు ఆర్ మాత్రమే, పి మాత్రమే. సో గజల్ అనగా ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి ఈ ప్రక్రియ వచ్చింది. కాబట్టి గజల్ అనే పేరు ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిందనమాట. పి కరెక్ట్ వన్. ఇందులో పల్లవికి మక్తా అని, చరణానికి మత్లా అని పేరు. ఇది రాంగ్ ఆన్సర్. ఇందులో కవి నామముద్రను తఖల్లస్ అంటారు. సో నామముద్రను ఏమంటారు? ఉర్దూలో తఖల్లస్ అంటారు. ఆర్ ఈజ్ ఏ కరెక్ట్ వన్. పి మరియు ఆర్ కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి. జటాయువు నేలకూలాడు, అకర్మకం. కైకేయి రెండు వరములను కోరెను, సకర్మకం. సంపాతి ఎగురుతున్నాడు, అకర్మకం. కాబట్టి ఇక్కడ అకర్మకం, సకర్మకం అన్నాడు. సకర్మక క్రియ, అకర్మక క్రియ. సకర్మక క్రియ అంటే ఎవరిని, దేనిని, వేటిని అనే క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ వస్తే సకర్మకం అవుతుంది, ఆన్సర్ రాకపోతే అకర్మకం అవుతుంది. సో సకర్మకం అన్నాడు. సో కైకేయి 2 వరములను కోరెను. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సకర్మకం. ఇది కరెక్టే. జటాయువు నేల కూలాడు, ఇది కూడా కరెక్టే, ఇది అకర్మకం. నెక్స్ట్, సంపాతి ఎగురుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ వేయలేమన్నమాట. ఎవరిని అంటే ఆన్సర్ రాలేదు కాబట్టి ఇది అకర్మకం. దేనికి, ఎవరిని, వేనిని అని క్వశ్చన్ వేసినప్పుడు
దీనికి ఆన్సర్ జవాబు రాలేదు కాబట్టి ఇది అకర్మక క్రియ. జవాబు వస్తే సకర్మక క్రియ. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సో PQR కరెక్ట్. ఆప్షన్ 4 is a correct answer. Option 4 is a correct one. Next question. భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠాలు. భాషాభిరుచి ఇతివృత్తం అడుగుతున్నాడు అనమాట. నాటి చదువు, అక్షరం, భువన విజయం, మమకారం. సో భాషాభిరుచి ఇతివృత్తంగా ఉన్న పాఠాలు వచ్చేసి భువన విజయం ఒకటి, ఇంకొకటి వచ్చేసి మమకారం. భువన విజయం, మమకారం, ఈ మరియు ఈ రెండు పాఠాల్లో భాషాభిరుచి ఇతివృత్తం ఉన్న పాఠాలు అన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఈ నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి. నవంబర్ 7, జూన్ 5, ఏప్రిల్ 16, ఆగస్టు 29. కాబట్టి ఏ రోజున దేనికి జరుపుకుంటారో చూద్దాం. తెలుగు భాష దినోత్సవం, ఆంధ్ర నాటక రంగ దినోత్సవం, బాలల సంరక్షణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. కాబట్టి దీంట్లో అందరికీ తెలిసినది వచ్చేసి ఆగస్టు 29. ఆగస్టు 29 ఇది అందరికీ తెలుసు కాబట్టి తెలుగు భాష దినోత్సవం. నెక్స్ట్ ఇంకొకటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం కూడా అందరికీ తెలుసు. ఎప్పుడు జరుపుకుంటాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం? జూన్ 5 రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. ఇక మిగిలింది ఏముంది? బాలల సంరక్షణ దినోత్సవం. బాలల సంరక్షణ దినోత్సవం ఇది కూడా తెలుసు అందరికి. నవంబర్ 7న ఏది జరుపుకుంటారు? బాలల సంరక్షణ దినోత్సవం. మిగిలింది ఏమి? ఏప్రిల్ 16. ఏప్రిల్ 16 రోజున ఏం జరుపుకుంటాము? ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. ఇలాగ ఎలిమినేషన్ ఆప్షన్స్ చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నవంబర్ 7న ఏది జరుపుకుంటాం? బాలల సంరక్షణ దినోత్సవం. జూన్ 5 అందరికీ తెలుసు కాబట్టి ప్రపంచ పర్యావరణ దినోత్సవం. నెక్స్ట్ ఏప్రిల్ 16 ఆంధ్ర నాటక రంగ దినోత్సవం. ఆగస్టు 29 ఇది కూడా అందరికీ తెలుసు కాబట్టి తెలుగు భాష దినోత్సవం. లావా రాయ ఇలా ఆప్షన్ ని ఎలిమినేట్ చేస్తూ వెళ్ళిపోతే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. చిరిమాలిన్యం పాఠం అనేది ఫస్ట్ వన్. తుఫాను వచన కవితా సంపుటిలోనిది, గాలిరంగు వచన కవితా సంపుటిలోనిది, గాలిరంగు గజల్ సంపుటిలోనిది, తుఫాను ఖండకావ్యంలోనిది. చిరిమాలిన్యం పాఠం అనేది ఏ కవితా సంపుటిలోనిదో గుర్తించండి అన్నాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి గాలిరంగు వచన కవితా సంపుటిలోనిది. చిరిమాలిన్యం పాఠం వచ్చేసి గాలిరంగు వచన కవితా సంపుటిలోనిది. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాలం ఎల్లప్పుడూ ఇట్లాగే ఉంటుందా? 2 ఏళ్ళు మంచి శనక్కాయ పండల్లాగానే మన అప్పులు తీరేది ఎంతసేపు? ఈ మాట అన్నది ఎవరు అని అడిగినాడు అనమాట. పైనం పాఠంలో గంగన్న, ఎద పాఠంలో పోలమ్మ, పైనం పాఠంలో నరసమ్మ, పైనం పాఠంలో వెంకటస్వామి. సో ఆన్సర్ వచ్చేసి పైనం పాఠంలో నరసమ్మ. పైనం పాఠంలో నరసమ్మ ఏమని చెప్పింది? కాలం ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? 2 ఏళ్ళు మంచి శనక్కాయ పండల్లేగానే మన అప్పులు తీరేది ఎంతసేపు అని చెప్పిందనమాట. పైనం పాఠంలో నరసమ్మ. ఆప్షన్ 3 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
పై పద్యంలో ఆక్రోశాన్ని వెలిబుచ్చింది ఎవరు అన్నాడు. సో మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషికి శత్రు అని నామకరణం చేయవలసి వచ్చింది. కాబట్టి ఎవరు చెప్పినారో చూద్దాం. నేతల ప్రతాప్ కుమార్ సెకండ్ వన్, పైడి తేజేష్ బాబు థర్డ్ వన్, షేక్ ఖాజా ఇస్మాయిల్ ఆప్షన్ 4, తాపి ధర్మారావు. సో ఇది చెప్పింది ఎవరు అంటే నేతల ప్రతాప్ కుమార్. మనిషికి మనిషికి మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సాటి మనిషికి శత్రువు అని నామకరణం చేయవలసి వచ్చింది అని చెప్పింది ఎవరు అంటే నేతల ప్రతాప్ కుమార్. ఆప్షన్ 1 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మిగుల బాధపడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మిగుల బాధపడు. ఫస్ట్ వన్ అకటా వికటం, సెకండ్ వన్ అంగలార్చు, థర్డ్ వన్ అలవి కోను, ఫోర్త్ వన్ అడుగు మాడిపోవు. సో మిగుల బాధపడు అనే అర్థం ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారంటే అంగలార్చు అనగా మిగుల బాధపడు. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించినది చైత్ర శుద్ధ నవమి, వైశాఖ శుద్ధ నవమి, జ్యేష్ఠ శుద్ధ నవమి, మాఘ శుద్ధ నవమి. సో రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించింది ఎప్పుడంటే చైత్ర శుద్ధ నవమి రోజున జన్మించాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మైనో ఇండిష్కి కావ్యాన్ని రచించినది. మైనో ఇండిష్కి ఈ కావ్యాన్ని ఎవరు రచించారో చూద్దాం. ప్రొఫెసర్ రూబెన్, మిస్టర్ కాసా, ప్రొఫెసర్ మీరోసన్, సర్ ఎడ్వర్డ్ దాస్. సో ఆన్సర్ ఈస్ సర్ ఎడ్వర్డ్ దాస్. మైనో ఇండిష్కి ఈ కావ్యాన్ని రచించింది ఎవరు అంటే సర్ ఎడ్వర్డ్ దాస్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పూర్వమండలంలో గోంగూర అని పిలిచే ఆకుకూరను ఉత్తర మండలంలో ఈ పేరుతో పిలుస్తారు. సో పూర్వమండలంలో గోంగూర అని పిలిచే ఆకుకూర ఉత్తర మండలంలో ఈ పేరుతో పిలుస్తారన్నమాట. పొన్నగంటి కూర, పుంటి కూర, గంటాకు, పుల్లాకు. కాబట్టి గోంగూరను ఉత్తర మండలంలో ఏమని పిలుస్తారు? పుంటి కూర. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. పుంటి కూర అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం ఈ అలంకార లక్షణం. కాబట్టి అర్ధభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరుక్తం కావడం ఈ అలంకార లక్షణం. తాటానుప్రాస, వృత్యానుప్రాస, ముక్తపదగ్రస్తం, యమకము. కాబట్టి అర్ధభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం అన్నమాట. ఆన్సర్ ఈస్ యమకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అందరికీ తెలుసు కదా, వృత్యానుప్రాస, లాటానుప్రాస, ముక్తపద గ్రస్తం, యమకము ఇంపార్టెంట్. అందరూ బాగా నేర్చుకోండి. విశేషణానికి విశేష్యంతో సమాసం జరిగితే అది విశేష్యంతో సమాసం జరిగితే అది ఫస్ట్ వన్ సమానాధికరణం,
సెకండ్ వన్. వ్యధికరణం థర్డ్ వన్. అవధానకరణం ఫోర్త్ వన్. అవ్యయీ భావం. సో కాబట్టి విశేషణానికి విశేషంతో సమాసం జరిగితే దాన్ని ఏమంటారు అంటే సమానాధికరణం అంటారు. సమానాధికరణం. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి ఈరోజు తెలుగు కంప్లీట్ అయిందనమాట, 30 బిట్స్. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేసి కామెంట్ చేయండి కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. మిగుల బాధపడు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. మిగుల బాధపడు. ఫస్ట్ వన్ అకటా వికటం, సెకండ్ వన్ అంగలార్చు, థర్డ్ వన్ అలవి కోను, ఫోర్త్ వన్ అడుగు మాడిపోవు. అడుగు మాడిపోవు. సో మిగుల బాధపడు అనే అర్థం ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారంటే అంగలార్చు అనగా మిగుల బాధపడు. అంగులార్చు అనగా మిగుల బాధపడు. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించినది. చైత్ర శుద్ధ నవమి, వైశాఖ శుద్ధ నవమి, జ్యేష్ఠ శుద్ధ నవమి, మాఘ శుద్ధ నవమి. సో రామాయణం ఆధారంగా శ్రీరాముడు జన్మించింది ఎప్పుడంటే చైత్ర శుద్ధ నవమి రోజున జన్మించాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మైనో ఇండిష్కి కావ్యాన్ని రచించినది. మైనో ఇండిష్కి ఈ కావ్యాన్ని ఎవరు రచించారో చూద్దాం. ప్రొఫెసర్ రూబెన్, మిస్టర్ కాసా, ప్రొఫెసర్ మీరోసన్, సర్ ఎడ్వర్డ్ దాస్. సో ఆన్సర్ ఈస్ సర్ ఎడ్వర్డ్ దాస్. మైనో ఇండిష్కి ఈ కావ్యాన్ని రచించింది ఎవరు అంటే సర్ ఎడ్వర్డ్ దాస్. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పూర్వమండలంలో గోంగూర అని పిలిచే ఆకుకూరను ఉత్తర మండలంలో ఈ పేరుతో పిలుస్తారు. సో పూర్వమండలంలో గోంగూర అని పిలిచే ఆకుకూర ఉత్తర మండలంలో ఈ పేరుతో పిలుస్తారనమాట. పొన్నగంటి కూర, పుంటి కూర, గంటాకు, పుల్లాకు. కాబట్టి గోంగూరను ఉత్తర మండలంలో ఏమని పిలుస్తారు? పుంటి కూర. ఆప్షన్ 2 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. పుంటి కూర అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. అర్ధభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం ఈ అలంకార లక్షణం. కాబట్టి అర్ధభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరుక్తం కావడం ఈ అలంకార లక్షణం. తాటానుప్రాస, వృత్యానుప్రాస, ముక్తపదగ్రస్తం, యమకము. కాబట్టి అర్ధభేదం ఉన్న పదాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావడం అన్నమాట. ఆన్సర్ ఈస్ యమకం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అందరికీ తెలుసు కదా, వృత్యానుప్రాస, లాటానుప్రాస, ముక్తపద గ్రస్తం, యమకము. ఇంపార్టెంట్, అందరూ బాగా నేర్చుకోండి. విశేషణానికి విశేష్యంతో సమాసం జరిగితే అది విశేష్యంతో సమాసం జరిగితే అది ఫస్ట్ వన్ సమానాధికరణం, సెకండ్ వన్ వ్యధికరణం, థర్డ్ వన్ అవధానకరణం, ఫోర్త్ వన్ అవ్యయీ భావం. సో కాబట్టి విశేషణానికి విశేషంతో సమాసం జరిగితే
దాన్ని ఏమంటారు అంటే సమానాధికరణం అంటారు. సమానాధికరణం. ఆప్షన్ 1 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి ఈరోజు తెలుగు కంప్లీట్ అయింది అనమాట, 30 బిట్స్. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేసి కామెంట్ చేయండి కింద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.